యూరియా కొరతతో పంటలకు సరైన సమయంలో యూరియా అందక ఎండిపోతున్న పంటలను కొంతమంది రైతులు పశువులకు మేతగా పెడుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మిర్జాపూర్ గ్రామంలో యూరియా సమయానికి అందకపోవడంతో మొక్కజొన్న పంట మొగ్గ దశకు వచ్చి ఎరుపెక్కింది. దీంతో ఏం చేసేది లేక ఎకరం పైగా ఉన్న మొక్కజొన్న పంటను పశువులకు మేతగా పెట్టినట్లు కౌలు రైతు శ్రీకాంత్ తెలిపారు. సొంత భూమి లేక 5 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకున్నట్లు రైతు తెలిపారు. అందులో 4 ఎకరాలు వరి, ఎకరం మొక్కజొన్న పంట వేసినట్లు వెల్లడించారు. సమయానికి యూరియా అందక కొంత వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్లు వాపోయాడు. గత సంవత్సరం ఇదే సమయానికి యూరియా అందడంతో మొక్కజొన్న పంట మంచి దిగుబడి వచ్చిందని, కానీ ఈసారి యూరియా కొరతతో పంట నష్టం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పంట నష్టానికి పరిహారం ఇవ్వాలని కోరాడు. కౌలు తీసుకోవడం జరిగింది. కౌలు భూమి జాగా లేక 5 ఎకరాలు కౌలు తీసుకున్నా. ఎకరం మక్క పెట్టినా, 4 ఎకరాలు నాటేసిన. నాటేసరికి పిండి బత్తాలు పోదామంటే పిండి బత్తాలు దొరకక, ఉరియా బత్తాలు దొరకక ఇటు లైన్లో కడితే రోజుకు పొద్దున్నాక కట్టినా కానీ దొరకలేక లేట్ అయింది. 1-2 దొరికితే ఆ వరికి చల్ల వరకు ఆ వరి ఎర్రగా పడ్డది. ఇంతలో మక్క కుదం లేట్ అయిపోయి చిన్న చిన్న ఉండగానే తల విసిల్లి ఎర్రబట్టి ఎక్కడ రాకుండా అయింది. అక్కడ కైకిళ్ళు కూళ్ళు కవులకు ఒక ఎకరానికి 10-15 వేలు కవులు కట్టేయాలి. అవన్నీ కట్టేయలేక ఇప్పుడు పెట్టుబడులన్నీ మీద పడ్డాయి. ఏం చేయలేక ఆవులను కట్టేసుకొని మేపుతున్నాం. ఊరియా అందుకనే చేను ఖరాబ్ అయింది. పోయిన సంవత్సరం చేస్తే ఇప్పటికి నాకంటే మీదికి అయింది. మక్క మంచిగా వెళ్ళింది. అప్పుడు టైంకు ఊరియా దొరికింది. ఈ సంవత్సరం ఊరియా దొరకక బాగా ఇబ్బందులు అయ్యి అంత వ్యవసాయం అంతా ఆగం అయిపోయింది. వరి గుతం లేట్ అయ్యి ఎర్ర పడ్డది. ఇవ మక్క పరిస్థితి ఇట్లున్నది. ఏం చేయాలి? కౌలు చేసుకొని బతికిలో ఊరియా దొరకలేదు. కౌలుకు అవుతుంది. పెట్టుబడి 20,000 అయింది. ఇప్పుడు 30-40 వేలు ఇప్పటికి పెట్టుబడి అయింది. ఇంత మొత్తం మీద పడ్డది. భూమి ఆసామి కౌలు బరాబరా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 40 వేల పెట్టుబడి అయింది. గవర్నమెంట్ మాకు నష్టపరిహారం ఏమైనా కట్టిస్తే మాకు సాయం లేక చేస్తే లాభం లేక ఉంటుంది. లేదంటే రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. కౌలు తీసుకోవడం జరిగింది. కౌలు భూమి జాగా లేక 5 ఎకరాలు